2 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీడే మాట్లాడుతూనే ఉన్నాం, నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అంటే ఈ మాట అనాలో అనొద్దో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఈ రకమైన భాషని తీసుకొచ్చిందే మీరు. మమ్మల్ని తంతున్నారు అంటే తనిచ్చుకోవాలి, తప్పదు కదా మరి. అంటే నేను ఇది రైట్ ఆర్ రాంగ్ ఏం మాట్లాడినన్న కాంటెస్ట్లోకి వెళ్ళట్లేదు. భవిష్యత్తులో ఇంతకు ముందైనా భవిష్యత్తులో అయినా ఇంకా ఎవరైనా మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చిందనంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు అనంటే ఈ లాంగ్వేజ్ని తెలంగాణకి పరిచయం చేసిందే మీరు. సో ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత అడగండి మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. సో అంతవరదాకా మీకు ఈ విషయం మీద మాట్లాడే అర్హత లేదు. ఖచ్చితంగా భాష సంస్కరించబడాల్సిందే పాలిటిక్స్లో. ఇప్పుడు ఇదే మల్లన్న మీద మీరు దాడి చేశారు, ఆయన ఆఫీస్కి వెళ్ళి దాడి చేశారు. అదే ఇంకొకరు అయి ఉంటే, ఇంకొక వేరే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఇదే రకంగా మీ మీద మాట్లాడుంటే ఇదే రకమైన దాడి చేసేవాళ్ళ? ఒకవేళ దాడి చేస్తే మీరు పోయిన వాళ్ళు బతికేవాళ్ళ? సో ఈ అంశాలు మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడాల. ఇప్పుడు బలైపోయింది ఎవరు? ఆ మధ్యలో వెళ్ళిన వాళ్ళంతా మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీలే, అంతా అమాయకులే పాపం. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు కేసులు పెడతారేమో ఆడ, ఎందుకంటే సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. కానిస్టేబుల్ మీద, ఆయన గన్మెన్ మీద దాడి చేసిర్రు, అన్ని ఆడ పగలగొట్టిర్రు, సో నానా బీభత్సం చేసి వచ్చారు. సో కాబట్టి క్రిమినల్ అఫెన్సెసే ఉంటాయి, అందులో గాల్లోకి కాల్పులు జరిపిరు. సో అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా క్రియేట్ అయి ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా మరొక మంచిదే అంటారు కదా, ఇది కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఒక ఇది కావాలా రాబోయే రోజుల్లో. సో వీళ్ళు బూతులకే బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు. సో వీళ్ళు మమ్మల్ని తిట్టిరు అంటే ఎట్లా? మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక మాట అంటే దానికి డెమోక్రటిక్గా పబ్లిక్లో పెట్టొచ్చు, మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళి ఆడ మీరు కవితనే ఆడ కూర్చొని నిరసన దీక్ష చేయొచ్చు కదా, మమ్మల్ని ఇట్లా ఎందుకు మాట్లాడతారని. పబ్లిక్లో మీకు ఇంకా సింపతి వచ్చేదేమో, ఆ పని ఎందుకు చేయలే? ఆయన ఒకవేళ ఆయన తప్పుగా భావిస్తే లేదు ఇలా అనాల్సి కాదేమో అని అనేవాడేమో. మీరు డైరెక్ట్గా పోయి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టించడం వల్ల ఇప్పుడు ఎవరికి మైనస్ అయింది, ఎవరికి అడ్వాంటేజ్ అయింది? ఇప్పుడు ఆయన పక్షాన ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇంతమంది వచ్చి నిలబడ్డారు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పండి? కవిత మంచి పని చేసిందని అంటారా? రేపొద్దున ఆ కాల్పుల్లోనో లేకపోతే ఆ దాడిలోనో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోతే మీ పొలిటికల్ కెరీర్ కొలాప్స్ అయి ఉండేది కదా. అందుకే ఆమె భయపడ్డది. మీరు ఆమె ప్రెస్ మీట్ మాట్లాడింది చూస్తే లాస్ట్లో ఏదో అగ్గిరవ్వ బుగ్గిరవ్వ అని ఏదో ఒకటి మాట్లాడింది, కానీ ఆమె టోటల్ డిఫెన్స్లోనే ఉన్నది, ప్లాన్ బెడిసి కొట్టింది. సో అందుకే ఫస్ట్ మీరు సంస్కరించబడాలి. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ సంస్కరించబడిన తర్వాత యువతల వాడి గురించి ఆలోచించండి. అంతవరదాకా మీకు ఆలోచించే అర్హతే లేదు. ఖచ్చితంగా మన వేదిక నుంచి భాష పట్ల ఏ రకంగా ఉండాలన్న చర్చ కూడా ఖచ్చితంగా జరగాల్సిందే. కొన్నిసార్లు టైమింగ్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, అవతల వ్యక్తి వేరే అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరగవచ్చు, కానీ దాడి చేయడం అన్నది ఒక పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాల్సిందే. ఇప్పుడు నేను యూట్యూబ్ ఆన్ చేసి బూతులు అని కొడితే మొత్తం ఫ్యామిలీయే. కేంద్ర మంత్రిని రండా అన్నారు, దానికి మీనింగ్ ఏందో కవిత గారు చెప్పాలి. ఆనాడు కిషన్ రెడ్డి కూడా పోయి మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ అంతా బదలు కొట్టాలి, తలకాయ వాళ్ళు కొట్టి రావాలి, మరి రక్తపాతం అయిపోవాలి ఫామ్ హౌస్ అంతా. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే మహిళలని ఉద్దేశించిన సభలో నాగార్జున సాగర్ మీటింగ్లో ఇవన్నీ మేము చూసినాం కాబట్టి, కుక్కలు అన్నాడు ఎవరో ప్లకార్డ్ పట్టుకొని వస్తే మహిళలందరూ ఉద్దేశించి, ఇంకా భయంకరంగా ఉన్నాయి, ఇంకా భయంకరంగా ముండా కొడుకులు అన్నాడు. అంటే ఆ పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మహిళ నుంచి వచ్చిన పదమే కదా అది. అంటే ఒక మహిళని వస్తువుగా చేసి మీరు ఉపయోగించిన పదమే కదా, మరి అక్కడ మహిళలు కాదా? అండ్ 10 yearsలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి, అందులో బాధితులంతా ఎవరండి? నేరళ్ళ ఇష్యూ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటున్నాం. 8 years అయింది వారం రోజులకి, మొన్న వారం రోజుల క్రితానికి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఆ ఘటన. నేరళ్ళ ఘటనలో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది ఆ బాధితుల భార్యలే కదా. ఒకరికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఒక అతను ఉన్నాడు, ఒక అతని కాళ్ళు ఇరిగి వెన్నుముక దెబ్బతిని నరకయాతన అనుభవిస్తున్నాడు, ఒక ఆయన క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇదంతా ఆ బాధితులు ఎవరు? వాళ్ళు ఒకవేళ ఏమన్నా అయితే మహిళలే కదా. మరి అక్కడ మరి ఆనాడు ఈమె ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలే? మీకు మమ్మల్ని బూతులు తిట్టిర్రు అని
అనే అర్హత లేదు, మేము బీసీలకు పక్షాన కొట్లాడుతున్నామని అనే అర్హత కూడా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీసీ సమాజం ఏంటంటే రేపు పొద్దున స్టేట్మెంట్ ఇస్తారు 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాతను, ఇంకో 6 నెలల తర్వాతను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటది. రాసిపెట్టుకోరి. తండ్రి ఎట్లాగైతే దళితుడిని ముఖ్యమంత్రి చేసినా అని దళితుడిని ముఖ్యమంత్రి చేసే అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని చివరికి అది కూడా చేయలేదో, ఈమె కూడా రాజకీయం కోసం, ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటది. ఇది మనం ముందుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు. సో కాబట్టి ఇప్పటికైనా ఈ దాడి సంస్కృతిని పక్కన పెట్టండి. జెన్యూన్గా, హానెస్ట్గా రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి. ప్రజలు 100,000 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి దానికి సమాధానం చెప్పి అడుగు ముందుకేసినోడే రాజకీయ నాయకుడు, లీడర్. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.